ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేలను పడవేయవారు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనము. ఈ వాక్యం ప్రస్తుతం జరిగే సంఘటనలకు సరిగ్గా సరిపోతుంది అన్నట్లు ఉంది కదా. అన్యాయంగా మతోన్మాదంతో స్త్రీలను మానభంగం చేసేవారు కొందరైతే, చిన్న పెద్ద తేడా లేకుండా కామంతో స్త్రీలను మానభంగం చేసేవారు ఇంకొందరు. మగవారి నీచాతి నీచంగా ప్రవర్తిస్తున్నారంటే ఆడవారిలో కూడా ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడేవారు ఉన్నారని చెప్పడం చాలా సిగ్గుచేటు. దేశంలో ఇంతటి ఘోరాలు జరుగుతుంటే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం ఏం చేస్తుంది? న్యాయం తీర్చాల్సిన ప్రభుత్వం నీతిని నేల త్రొక్కి అన్యాయాన్ని విరజిమ్ముతుంది. న్యాయం నిలబడలేకపోతుంది కాబట్టి అన్యాయం పరిగెత్తుతుంది. టాప్ 5 డేంజరస్ ప్లేసెస్ ఫర్ ఉమెన్ అని గూగుల్లో కొడితే 4వ స్థానంలో మన భారతదేశం ఉంది. ఇలాంటి దారుణాలు జరుగుతుంటే సోకాల్ దేశభక్తులు ఏం చేస్తున్నారు? ఒకేసారి పెద్ద కేసుని డీల్ చేయలేం కాబట్టి మన పరిధిలో జరిగే చిన్న చిన్న అన్యాయాలని అరికట్టడానికి ప్రయత్నిద్దాం. నీతిని కాపాడదాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.